అందరికీ నమస్కారం అండి. ఎంతమందికి ఉగ్రాయన్ అంటే చాలా ఇష్టం కమెంట్ చేసేయండి. నాకైతే చచ్చేంత ప్రాణం అండి. దీన్ని కాంబినేషన్గా బజ్జీలతో తింటే అబ్బబ్బబ్బా, ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుందండి. నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా కానీ కంపల్సరీ ఉగ్రాయని పూరి తెచ్చుకొని మరి తింటానండి. ఎప్పుడు మా తాత అవి తెచ్చి ఇస్తాడండి, నీకు ఉగ్రాయన్ అంటే ఇష్టం కదా అని. అదే ఉగ్రాయని ఈరోజు మా ఇంట్లో అమ్మ చేత్తో చేయించుకుంటానండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. కానీ బజ్జీలు మిస్ అయ్యా. బజ్జీలు చేయమంటే మా అమ్మ ఇంత పొద్దు పొద్దుగా ఎవరైనా బజ్జీలు తింటారా అని అన్నది. అందుకని ఉగ్రాయనితో సరిపెట్టుకుంటున్నానండి. దీన్ని ఎలా చేయాలో మీకు తెలుసా? తెలిసి కమెంట్ చేయండి. అంటే మేమైతే ఇలా చేసుకుంటాము. ఫస్ట్ ఒక బోండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గింజలు వేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. కారం పొడి వేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని పొయ్యి మీద పెట్టి బొంగులు ఉంటాయి చూడండి, మురుమురాలు అంటారు వాటిని తెలుగులో. దాని ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాం మేము. ఒక ప్యాకెట్ 50 రూపీస్ అట్లా ఉంది. ఒక బౌల్లో మొత్తం వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్లో ఈ మురుమురాలు ఉంటాయి కదా, వాటిని వేసి నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెట్టొద్దండి. ఎక్కువసేపు నానబెడితే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే. దాన్ని అట్లా నానబెట్టి పక్కన ఉంచుకొని మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మగ్గినాక దానిలో టమాటాలు కూడా వేసి కొద్దిసేపు మగ్గనిస్తుంది మా అమ్మ. బాగా మగ్గినాక కొత్తిమీర వేసుకోవాలండి. ఇందులో పసుపు కూడా వేసుకుంటారు, అల్లం కూడా వేసుకుంటారు. అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక మా అమ్మ అల్లం వేస్తుంది. నాకైతే ఉత్తి అల్లం తినడం అంటే చాలా ఇష్టము. అల్లం తెస్తే చాలు, నేనైతే ఉత్తి తింటూ ఉంటా. కొంతమంది ఎంత ఘాటు ఉంటే ఎలా తింటారంటారు, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి అల్లం అయితే. మీకు ఇష్టమా అల్లము? మా అమ్మ పసుపు ఎక్కువ వేస్తుందండి. నేనైతే షాక్ అయింది, ఇంతగానో పసుపు వేస్తారమ్మా అంటే. మళ్ళీ ఆరెంజ్ కలర్ ఉండాలంటే పసుపు వేస్తారు కదా అని అన్నది. అవునా, నేనైతే చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే చేస్తే అదే ఎల్లో కలర్లో అవుతుందేమో అనుకున్నానండి. మీరు పిచ్చి అనుకోవచ్చు, కానీ నాకు అది షాకింగ్గానే అనిపించింది. కొద్దిగా పసుపు వేసి బాగా కలిపింది. అందులోనే ఉప్పు వేసిందండి. ఉప్పు వేసి బాగా కలపాలి. మళ్ళీ కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి. ఉత్తి ఉల్లిగడ్డ లేకుండా ముందులు అన్నీ వేస్తే టేస్ట్ ఉండదు. ఇక బాగా మగ్గినాక మనం నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా ఆ మురుమురాలు, బాగా నీళ్ళు పిండి ఇందులో వేసుకోవాలి. నీళ్ళు ఉన్నప్పుడు వేయొద్దండి. బాగా చేతితో ఇట్లా నీళ్ళన్నీ పిండేసి మురుమురాల్ని దానిలో వేసుకోవాలి. బాగా కలపాలండి చెంచాతో. అంటే వేడి ఉంది కాబట్టి చెంచాతో కలుపుతుంది, కానీ చేతితో కలిపితే టేస్ట్ సూపర్ ఉంటుందండి. కానీ చేతితో కలిపితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఎంత చేతితో కలిపిన టేస్ట్ అయితే అట్లా రాదండి చెంచాతో కలిపితే. మా అమ్మ ఇంకా చాలా తెచ్చిందండి. అంటే నేనే ఎక్కువ చేయమ్మా, నేనే తినేసి ఒక ప్యాకెట్ అంతా అని అన్నా. అందుకని అంతగానం చేస్తుంది. ఇక టేస్ట్ చేసి చూస్తుంది ఉప్పు అయిందో లేదా అని. అన్నీ బాగా కుదిరినాయి. మళ్ళీ గ్యాస్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఇట్లా హీట్ చేసుకుంటే అంతే, వేడి వేడి ఉగ్రాని